హలో టెల్చీ పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్చీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 45. సో ఈ ఎపిసోడ్ 45లో అయితే ఎన్నో మంచి మంచి న్యూసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో డెఫినెట్లీ చాలా కొత్త యానిమేస్ అయితే అనౌన్స్ అయ్యాయి. అవి కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా ఒక మంచి స్టఫ్ ఉంది ఈ వీడియోలో చూసుకుంటే. సో కాబట్టి డెఫినెట్లీ చెక్ చేయండి. తెలుగు డబ్ ఫ్యాన్స్కి ఏమన్నా ఎక్కకపోవచ్చు, కానీ నార్మల్గా నాలాంటి యానిమే ఫ్యాన్స్, నార్మల్ యానిమేస్ చూసే వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది. బికాస్ మనం ఎక్స్పెక్ట్ చేయని కొన్ని అనౌన్స్మెంట్లు కూడా వచ్చాయన్నమాట. సో ఇక ఆలస్యం చేయకుండా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే ఇది రీమాస్టర్. సో రీమాస్టర్ చూసుకుంటే మనకు ఆల్రెడీ తెలుగు డబ్లో కూడా వచ్చింది. దీని సీజన్ 1 కంప్లీట్ అయిపోయింది. సో చాలామంది సీజన్ 2 ఎప్పుడు వస్తుందని చెప్పి ఇంతకుముందు అడిగారు, ఇప్పుడు మానేశారు. బట్ స్టిల్ ఇప్పుడు చూసుకుంటే సీజన్ 2 అనౌన్స్ అయిపోయింది అనమాట. ఒక కీ విజువల్ తోటి. ఆ కీ విజువల్ అయితే మీరు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్. దీనికైతే అసలు వస్తుందో రాదని నేను అనుకున్నాను. బట్ సీజన్ 2 అనౌన్స్ అయిందంటే డెఫినెట్లీ దీనికైతే సక్సెస్ అయింది. తెలుగులో ఇండియాలో చూసుకుంటే ఇది కొంచెం బాగానే సక్సెస్ అయింది. సో ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో హ్యాపీగా ఫీల్ అవ్వండి. సీజన్ 2 అనౌన్స్ అయిపోయింది. ఇప్పుడు అనేది చెప్పలేదు, మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ రావచ్చు. సో ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే డాక్టర్ స్టోన్ సైన్స్ ఫ్యూచర్ పార్ట్ 3, అదే లాస్ట్ పార్ట్ అయితే 2026కి కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సో అది చూసుకుంటే మీకు ఒక చిన్న క్యూజువల్ లాంటి దాంతో రిలీజ్ చేస్తారు. అది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో ఇది ది మోస్ట్ ఎక్సైటెడింగ్ థింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ పార్ట్ 2 అయితే క్రేజీని ఎండ్ అయిపోయింది. మళ్ళీ హైప్ అయితే వచ్చేసింది డాక్టర్ స్టోన్కి తిరిగి. ఇన్ఫ్యాక్ట్ న్యూయార్క్లో కూడా చూసుకుంటే న్యూయార్క్ టైమ్ స్క్వేర్ ఉంటుంది. సో దాంట్లో కూడా బిల్ బోర్డులో వేస్తారంటే గ్రేట్ థింగే. తిరిగి దీని యొక్క ఆ వైభవం తిరిగి వస్తుంది. సో ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే ఫ్రీ రన్ మనకు తెలిసిందే. సీజన్ 2 చూసుకుంటే జనవరిలో అయితే రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేస్తారు విత్ కీ విజువల్. సో ఫ్రీ రన్ సీజన్ 2 చూసుకుంటే జనవరి 16th అయితే మనకి క్రంచీ రోల్ రిలీజ్ కాబోతుంది. అండ్ దీనికి సంబంధించిన కీ విజువల్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. సో సీజన్ 2 యొక్క తెలుగు డబ్ కూడా మ్యాక్సిమం ఆన్ టైమే రావచ్చు, ఎందుకంటే సీజన్ 1 ఆల్రెడీ ఉంది కాబట్టి. సో డెఫినెట్లీ ఫ్రీ రన్ ఎప్పటి వరకు చూడకపోతే చూడండి, ఇది ఒక మాస్టర్ పీస్, అదిరిపోతుంది. సీజన్ 2 అయితే జనవరి 16th వస్తుంది. అప్పుడు దీని గురించి గట్టిగా మనం మాట్లాడుకోవాల్సిందే. సో నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే మై హీరో అకాడమీ ఫైనల్ సీజన్ ఉంది కదా. సో ఇది చూసుకుంటే రేపు October 4th రిలీజ్ కాబోతుంది. అంటే ఎల్లుండే, ఈ వీడియో వచ్చే టైంకి మీకు నెక్స్ట్ డేనే, తర్వాత రోజు సాటర్డేనే మీకు రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఎండింగ్ అయితే రివీల్ అయిపోయింది అనమాట. ఓపెనింగ్ మనకు తెలిసిందే, ద రెవో బై పోర్నోగ్రఫీ నుంచి వస్తుంది. దే ఆర్ బ్యాక్ సీజన్ 1 వల్లే. ఇప్పుడు ఎండింగ్ చూసుకుంటే బంప్ ఆఫ్ చికెన్ నుంచి అయితే ఐ అనే పేరుతో అయితే వస్తుంది అనమాట. ఐ అంటే బోబు అని చెప్పి. సో కాబట్టి ఆ పేరు పెట్టారు. ఇది చూసుకుంటే ఎండింగ్ కన్ఫర్మ్ అయిపోయింది. సో దీనికోసం చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నా. అసలు వీళ్ళిద్దరంటే అదిరిపోతాయి ఓపెనింగ్ ఎండింగ్. సో నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే సుయికోడెన్. ఇది చూసుకుంటే ఒక కొత్త యానిమే అనమాట. 2026లో రాబోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన కొత్త విజువల్ అయితే రిలీజ్ చేశారు. విజువల్ చూడడానికి చాలా బాగుంది. సో అన్నిట్లాగా సింపుల్ ఫార్మేట్ కాకుండా కొత్తగా ట్రై చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ప్రతి యానిమే కీ విజువల్స్. సో ఇలా ఉంటే బాగుంటుంది. ఆ విజువల్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో ఈ నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ఎయిబా సమురాయ్ లెజెండ్. ఇప్పుడు దీని సీజన్ 1 ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. సీజన్ 2 అయితే అఫీషియల్గా అనౌన్స్ అయిపోయింది అనమాట. సో డెఫినెట్లీ ఇప్పటి వరకు చూడలేదంటే చూసేయండి. ఎయిబా అదిరిపోయింది. నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్లో ఉంది. అండ్ యానిమే టైమ్స్లో కూడా ఉంది. చూడాలనుకునే వాళ్ళు చూసేయండి. సో ఇక నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే రాస్కల్ డస్ నాట్ డ్రీమ్ ఆఫ్ ఏ డియర్ ఫ్రెండ్. సో ఇది చూసుకుంటే థియేట్రికల్ మూవీ మళ్ళీ వన్స్ అగైన్. ఇది మొన్న రీసెంట్గా అయితే శాంటా క్లాస్ది ఎండ్ అయిపోయింది ఎడిషన్. సో దాని తర్వాత ఫైనల్ ఎడిషన్ ఇది చూసుకుంటే డియర్ ఫ్రెండ్ అనేది. ఇది 2026లో జపాన్లో రిలీజ్ కాబోతుంది థియేటర్స్లో. హోప్ ఇండియాలో కూడా రావాలని ఫైనల్ మూవీ ఇది చూసుకుంటే. సో దీనికోసం చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నా. సో నెక్స్ట్ విషయం కలిపితే ద సమ్మర్ హికారు డైడ్ సీజన్ 1 ఎండ్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు సీజన్ 2 అఫీషియల్గా అనౌన్స్ అయిపోయింది అనమాట. దానికి సంబంధించిన క్యూజువల్ కూడా రిలీజ్ చేశారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను. ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే మనకి ద సమ్మర్ హికారు డైడ్ చూసుకుంటే మాంగా కంటెంట్ లేదు ఇప్పుడు అట్ ప్రెజెంట్. బట్ మాంగా అనేది నెక్స్ట్ ఇయర్ ఎండ్ అవుతుంది. సో దీని గురించి చెప్పాను కూడా రివ్యూలో, బట్ చూడకపోయింటే చెప్తాను. సో ఇది చూసుకుంటే మాంగా ఆల్రెడీ 26 చాప్టర్స్ వరకు అయితే అడాప్ట్ చేశారు. ఇంకా హార్డ్లీ 10 చాప్టర్స్ ఉన్నాయి. వాటిని సీజన్ 2లో వీళ్ళు చేయలేరు. సో కాబట్టి బట్ నెక్స్ట్ ఇయర్ లోపు చూసుకుంటే, నెక్స్ట్ ఇయర్ ఎండ్ లోపు మనకి టోటల్ మాంగా ఎండ్ అయిపోతుంది. ఏది ద సమ్మర్ హికారు డైడ్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసారు. ఇంకొక హార్డ్లీ ఒక 10 చాప్టర్స్ 11 చాప్టర్స్ వస్తాయి నెక్స్ట్ ఇయర్ లోపు. సో కాబట్టి అది ఎండ్ అయిపోయే లోపు మనకి ఇదైతే కంక్లూడ్ ఇప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అనుకుంటున్నా. సో మాంగా ఎండింగ్కి వచ్చిందంటే అప్పుడు స్టార్ట్ చేసి మాంగా ఎండ్ అయిపోయిన తర్వాత దీన్ని అయితే అనౌన్స్ చేసి మనకి ఇంకా ముందుకైతే తీసుకెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నా. సీజన్ 2 తోటి అయితే ఇది మ్యాక్సిమం ఎండ్ అయిపోతుంది నేను అనుకుంటుంది అయితే. సో వెయిట్ చేసి చూద్దాం. సో నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ఇది ఇంకొక క్రేజియస్ట్ థింగ్. సో చాలా మంది వెయిట్ చేస్తుంది అయి ఉంటుంది. సో బ్లూ లాక్ యానిమే ఫైనల్లీ సీజన్ 3 అనౌన్స్ చేశారనమాట. సో ఇప్పటివరకు చాలా మంది వెయిట్ చేస్తుంది. సీజన్ 2 తర్వాత అనౌన్స్మెంట్ లేకపోవడం వల్ల భయపడ్డారు. బట్
హ్యాపీ ఫీల్ అవ్వండి. బ్లూ లాక్ సీజన్ 3 అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. ఎప్పుడు వస్తుందని ఎగ్జాక్ట్‌గా తెలీదు. మేబీ నెక్స్ట్ ఇయర్ రావచ్చు ఆర్ ఆ తర్వాత అయినా రావచ్చు. సో గ్యారంటీ అయితే చెప్పలేం. సో నెక్స్ట్ వెళ్ళిపోతే స్పై ఫ్యామిలీ సీజన్ 3. సో ఇది కూడా మనకి అక్టోబర్ 4th రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీని ఓపెనింగ్ డీటెయిల్స్ అయితే రివీల్ అయిపోయాయన్నమాట. సాంగ్ పేరు చూసుకుంటే అతారివో మమోరు. సో ఇది స్పిట్స్ నుంచి అయితే వస్తుంది. ఆల్రెడీ ఓపెనింగ్ విజువల్స్ కూడా రిలీజ్ చేశారు. విజువల్స్ చాలా యూనిక్‌గా అండ్ ఎంతో గొప్పగా అనిపించింది నాకైతే ఇది చూసుకుంటే. సో ఇదైతే చిన్న క్లిప్ కూడా చూపిస్తాను. నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. స్పై ఫ్యామిలీ ఎవ్రీ టైం క్రేజీలీ డెలివర్ చేస్తున్నారు ఓపెనింగ్స్. ఈసారి కూడా ఇదైతే పర్సనల్లీ విజువల్ వైజ్‌గా నాకైతే ఫేవరెట్ అనిపించింది. సో నెక్స్ట్ వెళ్ళిపోతే ఉమా ముస్మి సిండ్రెల్లా గ్రే. సో దీని యొక్క కోర్ 2 అయితే ఫైనల్లీ వచ్చేసింది. ఆగస్ట్ 5th అయితే మనకి రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన కొత్త కీ విజువల్ రిలీజ్ చేశారు అన్ని క్యారెక్టర్ ఫీచర్ చేస్తూ. సో అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. అంతేకాకుండా దీనికి సంబంధించిన కొత్త ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ కూడా స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. అక్టోబర్ 5th అయితే రిలీజ్ కాబోతుంది. このクロスに勝って日本一の馬娘に日本一は取ったほな次は世界 సో నెక్స్ట్ రోజు కలిపితే హోటల్ ఇన్ హ్యూమన్స్. ఇది చూసుకుంటే దీని సీజన్ 1 రీసెంట్గా ఎండ్ అయిపోయింది. ఇప్పుడు దీని సీజన్ 2 అఫీషియల్గా అనౌన్స్ చేశారనమాట. సో దానికి సంబంధించిన కీ విజువల్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. సో ఇక నెక్స్ట్ రోజు కలిపితే డిస్నీ ట్విస్టెడ్ వండర్ల్యాండ్. ఇదైతే డిస్నీకి సంబంధించిన ఒక యానిమే టైప్ అనమాట. సో ఇదైతే దీనికి సంబంధించిన సీజన్ 1 ఎపిసోడ్ ఆఫ్ హార్ట్స్ లెవెల్ అని చెప్పి ఇదైతే అక్టోబర్ 29th డిస్నీ ప్లస్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన మెయిన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. 知らねえの俺は絶対に退学させられるわけにはいかないんだこの寮に సో దీని గురించి సపరేట్గా ఒకరోజు మాట్లాడుకుందాం. క్లియర్గా చెప్తా అదేంటని చెప్పి. సో ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే మై హీరో అకాడమీ ఫైనల్ సీజన్ ఉంది కదా. ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఇజుకు మిడోరియా మనోడి డేకు యొక్క స్పెషల్ ఎడిషన్ అయితే ఒక చిన్నది రిలీజ్ చేశారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. ここでお前を止める僕のできる సో నెక్స్ట్ వెళ్ళిపోతే హిల్స్ ప్యారడైజ్ నుంచి సీజన్ 2 ఫైనల్లీ కొత్త ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చించేశారు భయ్య. యానిమేషన్ ఇంప్రూవ్మెంట్స్ అయితే క్రేజీలీ కనిపిస్తున్నాయి ఆల్రెడీ సీజన్ 2లో చూసుకుంటే. సో ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఇది జనవరిలో రిలీజ్ కాబోతుంది. ఆ ట్రైలర్ క్లిప్స్ కూడా స్క్రీన్ మీద చూపిస్తాను. カビ丸忘れてる大事なもの సీజన్ 2తో పోలిస్తే ఆల్రెడీ యానిమేషన్ వైజ్గా చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇది మీకు ప్రీ యానిమేటెడ్ కాదు, షోలో ఉండే యానిమేటెడ్ సీక్వెన్సెస్. సో బీ హ్యాపీ, ఇట్స్ గోయింగ్ టు బి ఎపిక్ అంతే. సో నెక్స్ట్ విషయం కలిపితే మ్యారేజ్ టాక్సిన్. ఇది ఒక కొత్త యానిమే అనమాట. స్టూడియో బోన్స్ ఫిలిమ్స్ నుంచి రాబోతుంది. బోన్స్ ఫిలిమ్స్ వన్స్ అగైన్ డెలివర్ చేసేటట్టున్నారు. ఇది చాలా యూనిక్గా అనిపించింది. అంతేకాకుండా ట్రైలర్లో యానిమేషన్ బాగుంది. ట్రైలర్ డిజైన్ చేసిన విధానం కూడా అదిరిపోయింది. ఆ ట్రైలర్ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అండ్ కీ విజువల్ కూడా రిలీజ్ చేశారు. కీ విజువల్ కూడా స్క్రీన్ మీద చూపిస్తాను. 口腕が立つわけ生まれてきたことを後悔しろあんたらはクズ人 ఇదైతే 2026 కన్ఫర్మ్ అయింది. ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తుందో మనకైతే క్లారిటీ లేదు. సో ఇక నెక్స్ట్ న్యూస్ ఇదైతే నాకు చాలా ఇష్టమైన న్యూస్ అనమాట. ఇది కిండర్ గార్డెన్ వార్స్. సో ఇది చాలా బాగుంటుంది. మాంగా చూసుకుంటే ఇప్పుడు ఈ మాంగాకి అఫీషియల్లీ యానిమే అనౌన్స్మెంట్ అయితే జరిగింది. సో దానికి సంబంధించిన ఒక చిన్న విజువల్ చూపిస్తాను. చెప్తున్నాను ఈ యానిమే అదిరిపోతుంది. యాక్షన్ కామెడీ పిచ్చ హై క్లాస్ ఉంటాయి. ఇది వచ్చినప్పుడు అయితే మీరు మిస్ అవ్వకండి. బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. సో ఇంతటితో అయితే ఈ వీడియోని కంక్లూడ్ చేసేద్దాం. సో ఇవన్నమాట ఈరోజు నేను చెప్పాలనుకున్న న్యూసెస్. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలపండి. అంతేకాకుండా మళ్ళీ షో కలుద్దాం. బాబాయ్.